నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అని చెప్పి మర్చిపోయి అసలుకి ఏదైతే రాజకీయాల్లో ఉన్నాను కూడా మర్చిపోయి సినిమా డైలాగులు వాడుతూ రఫా నరికేస్తామంటే తప్పేంటని, అవును ఇది ప్రజాస్వామ్యమా కాదా అన్నట్టు మాట్లాడుతున్నారే. సో దీన్ని ఎలా చూడాలంటే దీనికి కౌంటర్ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు చూసాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా చాలా ఆవేశంగా కూడా కొంత మాటలు అయితే వ్యాఖ్యలు చూసాం. సో పవన్ కళ్యాణ్ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నారంటే ఏం చెప్తారు? ఏమండి, ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళని ఎవరన్నా సమర్థిస్తారా? అసలు ఇలాంటి నేరపూరిత ఆలోచనలు ఉన్న వాళ్ళని ఎవడైనా ఒప్పుకుంటాడా? మీరు అన్నట్టుగా రప్ప నరికేస్తారు, తప్పే ఉంది, మంచిదేగా అని ఒక మాజీ ముఖ్యమంత్రి అన్నాడంటే, ఒక వ్యక్తి పెట్టిన పోస్ట్ మీద ఆయన అలా మాట్లాడారంటే అది సినిమా డైలాగు మంచిదేగా అంటే నరికించేస్తారా? అంటే అడ్డంగా నరికేయమని చెప్తున్నారా ఆయన? ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలు పెట్టారే అనుకుందామండి, పెట్టిన దానికి ఆయన వెంటనే స్పందించాలిగా. ఇప్పుడు వెళ్ళేప్పుడు కళ్ళు కనిపిస్తాయిగా మనకి. ఇప్పుడు ఒక ఏమంటారు ఊరేగింపుగా వెళ్తున్నారండి, అక్కడ ప్లకార్డ్స్ ఉంటే మీకు కనిపించదు, పోస్టర్లు ఉంటే మీకు కనిపించదు, అంత ఒళ్ళు తెలియకుండా మనం ఉంటామా? అక్కడ చూసిన వెంటనే మీరు ఏం చేయాలి? ముందు అవి తీసేయండి అని చెప్పాలి. చెప్పాడా? చెప్పలేదు. పైగా పెచ్చు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుతున్నారండి, తప్పే ఉంది అందులో అని మాట్లాడుతున్నాడు. అంటే నువ్వు ఒక గుండానని నిరూపించుకుంటున్నావా? నువ్వు ఒక రాజారెడ్డి మనవణ్ణని ఇందులో ఈ విషయంలో ప్రూవ్ చేసుకుంటున్నావా? మనం జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. మనకు అర్థం కాల. ఆయన వస్తే నరికేస్తారు అంటే వచ్చేది మేమే అంటే ఏంటి? మీరు వచ్చి ఏం చేస్తారు? మనుషుల్ని నరికేస్తారు అడ్డంగా. 2.0 జగన్ వస్తాడు, మీ సంగతి తేలుస్తాడు. ఏం తేలుస్తాడు? ఏం చెప్తాడు? అంటే నరకండి, చంపండి అని చెప్తాడా? ఇదే మీరు చేయబోయే పాలన? ఇది ప్రజాస్వామ్యమా, డెమోక్రసీ ఉందా నువ్వు అడుగుతావేంటి? అసలు ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఎప్పుడో చచ్చిపోయిన వాడికి ఒక విగ్రహం పెడితే అది కూడా ఏంటి, ఒక బెట్టింగ్ యాప్లో చచ్చిపోయి, ఆయన బెట్టింగ్ యాప్లో పాల్గొని డబ్బులు అప్పు తీర్చకుండా చచ్చిపోయి అప్పులు తెచ్చి దానికి ఒక పెద్ద మనిషికి ఒక విగ్రహం పెట్టేసి ఆ విగ్రహం కోసం ఈయన వెళ్ళిపోయి ఒక సానుభూతి తెచ్చేసుకుందామని చూసి ఆబాస్పాలయ్య. అంటే మనం చూసుకుంటే మొన్న తెనాలిలో గంజాయి ముఠ, ఈ రోజు వచ్చేసి బెట్టింగ్ మాఫియాకి సంబంధించినటువంటి వ్యక్తులు. సో నిజంగా వైఎస్ జగన్మోహన్ మైండ్ ఎటుపోతుందంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇవన్నీ పెంచి పోషించింది ఆయనే కదండి. ఇవాళ మీకు అమ్మాయిలు మాయమైపోయారంటే ఇవాళ మీరు మాట్లాడడం ఏంటి? అసలు చిత్రంగా ఉంది. అసలు మీరు ఈ ప్రభుత్వాన్ని నిలదీయటం ఏంటి? మీ హయాంలో ఏం చేశారో మాట్లాడండి. ఒక బాబాయ్ హత్య కేసు ఎందుకు ఛేదించలేకపోయారో మాట్లాడండి. ఒక ముఖ్యమంత్రిగా ఉండి సొంత బాబాయ్ హత్య కేసు ఛేదించలేకపోయినా మీరు సిగ్గుతో తలంచుకోవాలి. మీరు ఒక మద్యపాన నిషేధం చేస్తే గానీ ఓటు అడగనన్న పెద్ద మనిషి రేట్లు పెంచేసి చీప్ లిక్కర్ అమ్మేసి మొత్తం ఇవాళ లిక్కర్ స్కామ్ లో అందరూ ఉంటే అందులో మెయిన్ హెడ్ ఎవరో తెలుస్తుంది కదా. ఇందుకు మీరు సిగ్గుపడాలి. ఇవాళ పవన్ కళ్యాణ్ అందుకే బయటకు వచ్చి ఏమన్నారు, ఈ రకంగా మాట్లాడితే సహించబోము, రప్ప నరికేస్తాం అంటే మీరు ఏమనుకుంటున్నారు? మీరు ఎక్కడున్నారు? ప్రజాస్వామ్యంలో ఉన్నారా? మీరు ఏం చెప్తున్నారు ప్రజలకి? ఇలాంటి వాళ్ళను వదలద్దు అని ఆయన పోలీసులకు చెప్తున్నారు. నేను సహించను, క్షమించను, వీళ్ళ మీద రౌడీ కేసులు పెట్టండి, రౌడీ షీట్లు తెరవండి, దాన్ని సమర్థించే వాళ్ళని అసలు వదలద్దు. ఎప్పుడు కూడా తప్పు చేసేవాడి కంటే చేయించేవాడిదే ఎక్కువ బాధ్యత. ఇప్పుడు వీళ్ళకి ఎంత శిక్ష పడుతుందో అంతకు రెట్టింపు శిక్ష వాళ్ళకి పడాలి. కాబట్టి వాళ్ళు పెట్టిన ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు సమర్థించారు కాబట్టి వాళ్ళకి 5 ఏళ్ళు పడితే మీకు 7 ఏళ్ళు పడాలి. కాబట్టి వీళ్ళని అందరినీ కూడా తీసుకెళ్లి జైల్లో పడేయండి అని చెప్పారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ అయ్యారండి. ఆయన ఇలాంటివి ఉపేక్షించరు అసలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉపేక్షించరు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే వయసు రీత్యా కొంచెం ఆవేశం చూపించారు. ఆయన నిదానంగా మాట్లాడతారు. తొక్కేస్తామంటేనే వీళ్ళు నన్ను ఎగిరెగిరి పడిపోయారు కదా వైసీపీ వాళ్ళు. తొక్కేస్తాం అనకపోతే ఏమనాలి? మెట్టేస్తామనాలా, లేకపోతే నలిపేస్తామనాలా? పదాలు అవే కదా తెలుగులో ఉంటాయి. బూతులు అయితే మాట్లాడలేదుగా. మీకులాగా నరికేస్తాము, రప్ప నరికేస్తాం అనలే కదా, అడ్డంగా నరికేస్తామను. ఏంటి వేట గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తల్లు, అదే వేట వేసినట్టుగా మిమ్మల్ని వేసేస్తాము. ఏంటది? అది సినిమా. ఆయన అదే అన్నారు పవన్ కళ్యాణ్ గారు, సినిమా డైలాగ్స్ సినిమాల వరకే, సినిమా హాల్లో ఉన్నంత వరకే, బయటకు వచ్చాక వాటిని సమర్థిస్తామన్నా
వాటిని మీరు మాట్లాడతామన్నా నేను ఊరుకోను అన్నాడు ఆయన. అయితే గతంలో కూడా మనం చూసుకుంటే ఏదైతే జగన్ 1.0 అయిపోయింది, ఇప్పుడు 2.0 ఖచ్చితంగా కార్యకర్తలకు మాత్రమే నేను ఇంపార్టెన్స్ ఇస్తాను, ప్రజల్ని ఇప్పటికే గతంలోనే పక్కన పెట్టాడు, ఈసారి అసలుకి వాళ్ళని చూడనంటూనే అన్నం మనం చూస్తూ వస్తున్నాం. అవే కాకుండా యథా రాజా తథా ప్రజ, అంటే తన నాయకుడు అయితే ఎలా ఉంటాడో తన కార్యకర్తలు కూడా అదే విధంగా ఉంటారు. సో దానికి ఉదాహరణ మనం టీడీపీ చూస్తున్నాం. నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే ఉంటున్నారో అదే క్రమశిక్షణలో కార్యకర్తలు ఉంటున్నారు. దాదాపు 43 సంవత్సరాలుగా మనం టీడీపీ పార్టీని చూస్తున్నాం. అదేవిధంగా జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారో అదే విధంగా చూస్తున్నాం పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి కార్యకర్తలు. కానీ జగన్ ఎలా అయితే మాట్లాడుతున్నాడో దానికి మించి మాట్లాడుతున్నారు వాళ్ళ కార్యకర్తలు. ఎవరైతే ఉన్నారో ఎదురొస్తే తొక్కి పడేస్తామని కావచ్చు. ఈసారి ఏదైతే పులివెంద మన పొదలికి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక కామెంట్ పెట్టారు, రేపు ఏదైతే పొదిలిలో ఉండేది గవర్నమెంట్ రూల్ కాదు, జగనన్న రూలు, జగనన్న రూలు, రాజారెడ్డి రాజ్యాంగం ఇక్కడి నుంచే మొదలవుతుందని, పల్నాటి నుంచే రాజారెడ్డి రాజ్యాంగం మొదలవుతుందని చెప్పేసి కావచ్చు. రేపు రచ్చే కావచ్చు, ఎవడడ్డొచ్చినా సరే తొక్కి పడేస్తాం. ఏంటి డైలాగులు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? సో జగన్ మాట్లాడుతున్నాడు కాబట్టి వాళ్ళ కార్యకర్తలు మాట్లాడుతున్నా అని చెప్పి అనుకోవచ్చు. వాళ్ళు పెట్టిన దాన్ని జగన్ సమర్థించారు. సమర్థనే వాళ్ళకి బలం. ఇప్పుడు ఏమండి, తల్లి ఎలా ఉంటుంది, కొడుకు తప్పు చేస్తే ఒక మాట మాట్లాడితే 4 పీకుతుంది. పీకకపోతేనే కదా వాడు ముదిరిపోయి తొండ అయిపోతాడు. ఇప్పుడు ఈయన పీకలేదు, ఇంకా పైగా పెంచి వాళ్ళు మాట్లాడిన తప్పేంటి అంటున్నాడు. అంటే ఆ ఉద్దేశం నీకే ఉంది, నీ మనసులో ఉన్న ఉద్దేశాన్ని వాళ్ళు అక్కడ ప్రదర్శించారు కాబట్టి నువ్వు దాన్ని హర్షించావు. మీకు అర్థమైందా? అంటే బేసిక్గా లోపం జగన్మోహన్ రెడ్డిలో ఉంది. ఈయనకి ఏదైనా సైకలాజికల్, నిన్న ఉంగరం పెట్టుకుంటే అందరూ అన్నారు కదా ఈయనకి ఏదైనా ప్రాబ్లం ఉందా, ఎందుకు పెట్టుకున్నాడని. కొత్తగా వచ్చిన ప్రాబ్లం ఏముంది, ఆల్రెడీ ప్రాబ్లం ఉంది. అందుకే తండ్రి దూరం పెట్టాడు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఎత్తుకెక్కించుకున్నారు, తప్పు చేశారు. కాబట్టి రాజారెడ్డి రాజ్యాంగం వస్తుంది అన్నప్పుడే మీకు అర్థమై ఉండాలి. అంటే రాజారెడ్డికి సరైన వారసుడు జగన్మోహన్ రెడ్డి, ఆయన నోట్లోంచి ఊడిపడ్డాడు. కాబట్టి ఈయన చేసే పనులు ఇలాగే ఉంటాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ అయితే బాగా ఇవాళ వార్నింగ్ ఇచ్చారండి, ఎవరిని స్పేర్ చేయొద్దు, ముందు వీళ్ళ మీద రౌడీ షీట్లు తెరిచి లోపల పడేమన్నాడు. ముందు ఆ పని చేయాలి, సమర్థించే వాళ్ళు ముందు వేసేయాలి. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా కుట్ర కోణం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికి ప్రస్తుతానికి 11 సీట్లకు పరిమితం అయ్యారు. మొన్న జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో దాదాపు 80,000 పైచలకు టీడీపీ గెలిచడం మనం చూస్తూ వస్తున్నాం. ఇవే కాకుండా ప్రతి ఒక్క దగ్గర కూడా కార్యకర్తలు లోపిస్తున్నారు. కాబట్టి ఇలాగ డబ్బు ఇచ్చి కార్యకర్తలు తెచ్చుకొని వాళ్ళ మీద కేసులు పెట్టించి వాళ్ళు పార్టీని వీడకుండా చూసుకోవాలి అనేటువంటి ఒక కుట్ర కూడా ఉందంటే ఏమంటారు? ఏం చూసుకుంటాడు నాకు అర్థం కావట్లేదండి. ఇప్పుడు ఆయన అనుకుంటున్నాడు చాలా తెలివిగా చేస్తున్నానని, వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళు జైల్లోకి వెళ్తే ఫస్ట్ కడుపు కోత ఎవరికండి? తల్లిదండ్రులకే కదా. కానీ కేసులు ఉన్నంత వరకు అయితే పార్టీతో ఉంటారు. ఏం ప్రయోజనం? ఇప్పుడు ఉండి మీకు ఓటేస్తాను ఏమైనా ఉందా? ఇప్పుడు ప్రజలు నాకు ఓటేయలేదు అయినా కూడా నేను ఏమీ అనలేదు, దిగొచ్చాడు అయినా ఆ మాట అన్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఏంటి నీ ఉద్దేశం? అంటే వాళ్ళని కూడా రప్పరప్ప నరికేస్తావా? ఇప్పుడు అదే కదా అర్థం. వాళ్ళు ఓటు వేయకపోయినా నేనేమి మాట్లాడలేదు, నువ్వు మాట్లాడండి, జనాలు మాట్లాడాలి. తేడా వస్తే వాళ్ళు మాట్లాడతారు. రప్పరప్ప నరికేస్తామంటే ఇప్పుడు ప్రజలు ఇవన్నీ చూస్తున్నారు. కాబట్టి ఇవాళ వాళ్ళు ఉన్నా కూడా ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఉంటారు, గత్యంతరం లేక. ఇప్పుడు కొడుకు జైల్లో ఉంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు? అప్పుడు వైసీపీ వెంట ఉంటేనే వాళ్ళకి ఏమైనా నువ్వు బయటకు తీసుకొస్తావని ఆశ ఉంటుంది. కానీ దాన్ని నువ్వు ఎన్కాష్ చేసుకోవాలనుకుంటే మాత్రం అది ఫెయిల్ అవుతుంది. అంటే ఇక్కడ ఓటు రూపంలో నాకు పడుతుంది అనుకుంటే మాత్రం అది భ్రమే. మీరేదో నేను ఇన్ని సంక్షేమాలు ఇచ్చేసినా ప్రజలు చేయలేదు, నాకు ఓటు వేయలేదు అంటున్నావు. నువ్వు సంక్షేమాలు ఇచ్చాను నువ్వు అనుకుంటున్నావు. నీ సంక్షేమాలు మాకొద్దు, మాకు పరిపాలన కావాలి, అభివృద్ధి కావాలి అని ప్రజలు అనుకున్నారు. అందుకే చంద్రబాబు నాయుడే కావాలి, 74 ఏళ్ళ ముసలాడని నువ్వన్నా కూడా, నువ్వు 52 ఏళ్ల పడుచువాడివైనా మాకు అక్కర్లేదు, మాకు 74 ఏళ్ళ అయినా కావాలి అని వాళ్ళు ముఖ్యమంత్రిని చేసుకున్నారు. కాబట్టి ఇక్కడే నీకు అర్థం కావట్లే. నువ్వేమన్నా అంటే ఈవీఎంలు అంటావు, మరి నీ టైంలో కూడా ఈవీఎంలే నిన్ను రక్షించాయా? ఏం మాట్లాడతారు వీళ్ళు? ఇవాళ శ్యామలు మాట్లాడినా ఈయన మాట్లాడినా అంటే వాళ్ళకి అర్థం కావట్లే. ఇప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళకి ఓడిపోయాక ఆయన ఉంగరం పెట్టుకోవడంలోనే తెలుస్తోంది ఏదో తేడా వచ్చింది ఆరోగ్యం అని. కాబట్టి ఈ శ్యామల్ లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా దిగజారుతాడు తప్ప జరిగేది ఏం లేదు అక్కడ. కాబట్టి ఆయన ఆలోచించుకోవాలి. అధికార ప్రతినిధులను కొంచెం చదువుకున్న వాళ్ళు, కొంచెం బుర్ర ఉన్న వాళ్ళు, ఈయనకి కొంచెం అడ్వైస్ ఇవ్వగలిగే వాళ్ళని పెట్టుకుంటే కొంచెం ఆ పార్టీ బతుకుతుంది అంతే. సో చూద్దాం మేడం, మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మటు ఖచ్చితంగా ఉపేక్షించేది లేదని చెప్పి. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే.
Please subscribe to Leo News for more videos.